అర్ధరాత్రి స్టార్ట్ అయిన జర్నీ మార్నింగ్కి మనల్ని వేరే కంట్రీకి తీసుకొచ్చింది. అర్ధరాత్రి 12 అయింది అండ్ మన జర్నీ అఫీషియల్గా స్టార్ట్ అయింది. అదిగో మనం వెళ్ళాల్సిన బస్ వచ్చేసింది. బస్ ఎక్కిన 10 నిమిషాలకే సింగపూర్ కస్టమ్స్ వచ్చేసాం. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్న స్పీడ్ చూస్తే సింగపూర్ అంటే ఎందుకంటారో అర్థమవుతుంది. కస్టమ్స్ అయిపోగానే మళ్ళీ మన బస్ వచ్చేసింది. ఈ బస్ని చూసారా? ఫుల్ రిక్లైనర్ సోఫా సెట్స్. ఈ లాంగ్ జర్నీకి ఎగ్జాక్ట్లీ కావాల్సిన కంఫర్ట్. అలా ఒక చిన్న స్లీప్ వేసేలోపు సిటీ లైట్స్ తగులుతూ వి స్లోలీ ఎంటర్డ్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ కౌలాలంపూర్. మార్నింగ్ 5:30కి అలా మనం రీచ్ అయిపోయాం బెజా టైమ్ స్క్వేర్. హోటల్లో చెక్ ఇన్ అయిపోయాక ఫ్రెష్ అయ్యి పక్కనే ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. అక్కడ పూజ మద్రాస్ ఫిల్టర్ కాఫీ తీసుకుంది. టేస్ట్ మాత్రం సీరియస్లీ అదిరిపోయింది. ఇండియాలో తాగినట్టు ఫీల్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మా ఫస్ట్ డెస్టినేషన్ కోసం ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళాం. అండ్ ఫైనలీ వీఆర్ హియర్ ఎట్ ఐకానిక్ బాతు కేవ్స్. కానీ అన్ఫార్చునేట్లీ మనం రాంగ్ టైమింగ్లో వచ్చాం. మురుగన్ స్టాచ్యూ రెనోవేషన్లో ఉంది. ఓపెన్గా ఉంటే ఇంకా గ్రాండ్గా ఉండేది, ఎందుకంటే ఈ స్టాచ్యూ హైట్ 140 feet. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేశాం. స్లోగా బ్రేక్స్ తీసుకుంటూ అలా ఎక్కుతూ ఉన్నాం. ఈ వ్యూ చూసారా ఎంత క్రేజీగా ఉందో? ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ. మీ చేతిలో ఏమున్నా లాగేసుకుంటున్నాయి. సో ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి. The most disappointing part in this video ఈ స్టాచ్యూ రెనోవేషన్ మాత్రమే. అది మాకు ముందు తెలుసుంటే ఎప్పుడో పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళం. అలా పైనుంచి కొన్ని ఫొటోస్ తీసుకొని అలా ఫైనలీ టాప్కి రీచ్ అయిపోయాం. అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి మన నడక స్టార్ట్ అయింది. ఈ టెంపుల్లో ఒక నమ్మకం ఉంది. మనం మనసులో ఏదన్నా అనుకొని ఇక్కడ దీపం వెలిగిస్తే అది ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇదిగో ఇదే ఆ మురుగన్ దేవుడి విగ్రహం. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడే పైనున్న శ్రీవల్లి దేవసేన టెంపుల్స్కి స్టెప్స్ ఎక్కాలి. ఎదురుగా కనబడుతున్న స్టెప్స్ అవే. ఈ కేవ్స్ అన్నీ న్యాచురల్ కేవ్స్, ఏవి మ్యాన్ మేడ్ కాదు. ఎప్పుడు వాటర్ డ్రిప్ అవుతూనే ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఒక టెంపుల్కి వస్తే ఎప్పుడైనా డివైన్ ఫీల్ ఉంటుంది.
అలా టెంపుల్లో దర్శనం చేసుకొని మేము హోటల్కి రిటర్న్ అయిపోయాం. అర్ధరాత్రి స్టార్ట్ అయిన ఈ జర్నీ మార్నింగ్లో డివోషన్తో ఎండ్ అయింది. ఈ ట్రిప్లో చూసిన ప్లేసెస్ కన్నా ఫ్యామిలీతో కలిసి క్రియేట్ చేసిన మూమెంటే రియల్ ట్రెజర్. కానీ ఈరోజు స్టోరీ ఇక్కడితో ఎండ్ కాదు. నెక్స్ట్ వీడియోలో కౌలాలంపూర్ ఎక్వేరియం, బుకిట్ బింతాంగ్ నైట్ స్ట్రీట్ వాక్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీతో చూసారంటే షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.